పూరా లోకల్. జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్, ఎస్ఐ అజయ్ రాయ్కల్ శివార్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయ్కల్ వడ్డెర్ కాలనీకి చెందిన పెనుగొండ గణేష్, లాలియా నాయక్ తాండాకు చెందిన మాలావత్ సతీష్ కుమార్ల ద్విచక్ర వాహనం తనిఖీ చేయగా 6 కిలోల ఎండు గంజాయి లభించింది. మెట్పల్లి సిఐ నవీన్, ఎస్ఐ కిరణ్ కుమార్ రేగుంట గొర్రెపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న రేగుంటకు చెందిన రావులకరి నితిన్ను తనిఖీ చేయగా 4 కిలోల గంజాయి లభించింది. వీరితో కలిసి గంజాయి విక్రయిస్తున్న రాయికల్ మండలం కొమ్మరపల్లి గ్రామానికి చెందిన తోట అజయ్, ఉప్పమడిగి గ్రామానికి చెందిన ఆవుల షాగర్ను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి వ్యాపారం వెలుగు చూసింది. నిందితుల్లో పెనుగొండ గణేష్ 2015లో హైదరాబాద్లో బీటెక్ చదువుతుండగా గంజాయి అలవాటు చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి గంజాయి తెస్తున్నట్లు తన మిత్రుల నుంచి తెలుసుకుని విక్రయదారుల మొబైల్ నంబర్ తీసుకున్నాడు. చదువు మధ్యలో వదిలేసి రాయ్కల్కు చేరి డైరీ ఫామ్ ఏర్పాటు చేశాడు. నష్టం రావడంతో మూసివేసి తన మిత్రులతో కలిసి విందులు, జన్మదిన వేడుకల్లో పాల్గొని గంజాయి తాగుతుండేవాడు. మాలావత్ సతీష్ కరీంనగర్లో డిగ్రీ చదువుతుండగా ఇంటర్ నుంచే గంజాయి అలవాటు చేసుకున్నాడు. ఇద్దరు కలిసి డబ్బు సంపాదించాలన్న ఆశతో సీలేరు వెళ్లి గంజాయి తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి మిత్రుల ద్వారా విక్రయిస్తున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, 2 చరవాణులు స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈరోజు మన దగ్గర 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఎన్డీపీఎస్ నార్కోటిక్స్ సంబంధించి వాటికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే 2 కేసులలో కూడా లింక్ ఉంది. వాళ్ళలో ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఇద్దరికి కూడా లింక్ ఉంది. 2 కేసులు కూడా అందుకని కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. వీటిలో టోటల్ కలిపేసి మనకు వచ్చిన ఐటమ్స్ అంటే టోటల్ 10 కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5 వ్యక్తులు ఉన్నారు మనకి దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అక్యూజ్ పేరు వచ్చేసి పేనుగొండ గణేష్ ఉన్నారు. ఇలా 25 years, నేటివ్ ఆఫ్ రాయకల్ మండల్. ఇలా 2 కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు. 2 కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్, ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్. అట్లాగే మా ఇద్దరికి పేమెంట్ చేసుకుని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి 3వ ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నారు, నితిన్ అతన్ని బైక్ తీసుకొని వీళ్ళు సీలేరుకి వెళ్ళేవాళ్ళు. అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్ లోని, పాత వైజాగ్ డిస్టిక్ లోని. అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గంజా తెచ్చుకునే వాళ్ళు 10 kgs, 15 kgs అట్లా. బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంప్షన్ పెట్టారు. అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వేరే ఎవరితో ఉన్నారో తాగేవాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు. సో ఈ యాక్టివిటీలో పాల్పడుతూ ఫస్ట్ గా ఈ నెల 1వ తారీఖు రోజున అక్కడ సీలేరుకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 10 కిలో గంజా తెచ్చుకున్నారు. తెచ్చి అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం ఇల్లు తాగారు, మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 19వ తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా 3 వీళ్ళందరికీ పేమెంట్ చేశారు. పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని మిగతా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు. తీసుకొచ్చినాక వీళ్ళు ఇద్దరు డివైడ్ చేసుకున్నారు. ఒక 6 కిలోలు గణేష్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు. అట్లాగే 4 కిలోలు నితిన్ అతని దగ్గరే పెట్టుకున్నారు. సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని ఫర్దర్ గా కన్స్యూమర్స్ కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్ లో ఈ రోజు మార్నింగ్ ఇది గణేష్ సతీష్ వాళ్ళ టీం ఒక వైపు వాళ్ళు వెళ్ళారు, ఫారెస్ట్ వైపు వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్ కింద ఫారెస్ట్ కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేశారు. ఇట్లా వెళ్తుండే మన